నంద్యాల జిల్లా గడివేముల మండలం పైబోగోలు గ్రామానికి చెందిన పెద్దిశెట్టి ఈశ్వరయ్య, పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు అనే వైసీపీ మద్దతుదారులకు చెందిన 15 లక్షలు విలువ చేసే పొగాకు పంటను టీడీపీ గూండాలు నాశనం చేసిన సంఘటన చోటు చేసుకున్నది. రాజకీయంగా ఎదుర్కొనలేక ఇటీవల ఇండ్లపైకి కిరాయి గుండాలను పంపి దాడికి పాల్పడ్డారని, ఇప్పుడు 15 లక్షలు విలువ చేసే పంటకు నిప్పు పెట్టారని బాధితుడు వాపోయాడు. శుక్రవారం జిల్లా ఎస్పీని కలిసి తమకు ప్రాణహాని ఉందని ముందే చెప్పినా కూడా చర్యలు తీసుకోకపోవడంతో నేడు దారుణానికి పాల్పడ్డ పరిస్థితి నెలకొందన్నారు. విషయం తెలిసిన వెంటనే నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడ ఇల్లు మొత్తం ఊర్లు ఇళ్ళనే ఉన్న దేవుడు ఖచ్చితంగా పక్కనండి. పైబోగల గ్రామానికి మేము రావడం జరిగింది. నిన్న రాత్రి ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, సూరి ఇలా ముగ్గురు 7 షెడ్లు మొత్తం పొగాకు అంతా కాలిపోవడం జరిగింది. కేవలం నిన్న వీళ్ళు మాకు తెలుగుదేశం నాయకుల నుంచి మాకు రక్షణ లేదు, మాకు ఊళ్ళో ఇబ్బంది ఉంది. ఆల్రెడీ మా ఊళ్ళో ఉండే శెట్టి గారు వాళ్ళు 8 పోయి కొట్టడం జరిగింది. మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారని నిన్న ఎస్పీ దగ్గరికి పోయి మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి పోయి ఆయన దగ్గర పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన రాత్రే 7 షెడ్లను కాల్చడం అనేది అంటే తెలుగుదేశం నాయకులకు ఏ విధంగా వాళ్ళు అంటే పోలీసు వాళ్ళ భయం ఉందా లేదా లేకుంటే ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మేము ఎంతో రాజకీయాలు అంటే ఫ్యాక్షన్ మొత్తం అన్నీ ఎన్నో రాజకీయాలు ఎన్నో సంవత్సరాలు చూసాను, కానీ ఇట్లా రైతుల పంటలు కాల్చడం, ఇలాంటి రైతులను అన్యాయం చేయమనడం అంటే మూగపాటి సింపరైజర్స్ వాళ్ళను అన్యాయం చేయాలనే ఆలోచన ఉండేది మాత్రం మొట్టమొదటిసారి చూడడం జరుగుతుంది. ఇది పద్ధతి మంచిది కాదు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళందరినీ కూడా కోరేది ఏమంటే ఎవరు ఖచ్చితంగా అంటుపెట్టారో అటువంటి వాళ్ళను ములాద లేకుండా ఈ రైతులకి ఎంత నష్టపోయినారో ఆ నష్టం వాళ్ళ నుంచి రాబట్టడానికి ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం ఒక్కసారి ఎవరు చేసినారు, దీన్ని ఎవరు ప్రోద్బలంతో చేసినారు అవన్నీ వెలికి తీసి ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా అయితే మాత్రం ఏ రైతు కూడా బతకలేని పరిస్థితి ఉంటుంది. కానీ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏమి ఇదే కలకాలం మీరే అధికారంలో ఉంటారు, మీరు చెప్పినట్టే జరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు. కాలాలు మారిపోతుంటాయి, ఈ రోజు అనేది రేపు కూడా ఉండదు. కాబట్టి మీరు కూడా కొద్దిగా ప్రజలకు మంచి జరగడానికి ఆలోచన చేయండి, కానీ రైతులకు ఉండాలి. ఇట్లా ఏదో భయభ్రాంతులు చేసి ఎన్ని రోజులు బెదిరించుకోగలరు రైతులను? అటువంటి యాటిట్యూడే మంచిది కాదు. మంచిగా చేసి ప్రజలను ఇంకా వాళ్ళకు మంచి చేసి ఇంకా మన అమ్మడి తిప్పాల్సింది పోనిచ్చి నేను బెదిరించి భయపడిచ్చి చేస్తామనేది చాలా తప్పు. పొద్దున అదే రివర్స్ మళ్ళీ మీ మీదకి వస్తే ఒక్కసారి ఆలోచించుకోండి. అటువంటి దానిని చేయకుండా రైతులందరూ కూడా ఈ సంవత్సర కాలం కష్టపడి పండించిన పంటను కేవలం ఒక రాత్రి లోపలే మొత్తం అంటే ఇంకా ఒక 10-15 రోజులు ఉంటే వాళ్ళు అమ్ముకుంటే పరిస్థితి. మన దగ్గర 10 లక్షలు నష్టపోయినంటే రైతు ఏ విధంగా కోల్పోగలడు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎస్పీ గారిని వాళ్ళందరినీ కూడా ఎస్ఐని సిఐని కోరేది ఖచ్చితంగా ఎవరైతే దీనికి ప్రోద్బలం చేసినారో ఎవరైతే ఈ అంటు పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ఇట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏముంది పోలీసులు మీరే న్యాయం చేయలేకపోతే ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయమని పోలీసు వాళ్ళని కోరడం.